ఈరోజు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగిన T20 5 మ్యాచ్ల సిరీస్లో భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిపోయింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన భారత జట్టు 18.4 ఓవర్లకు 125 పరుగుల అత్యల్ప స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 13.2 ఓవర్లో 126 పరుగులు చేసి 6 వికెట్లు మాత్రమే కోల్పోయింది. భారత జట్టులో అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా మినహా అందరూ సింగిల్ డిజిట్కే పరిమితం కావడం ఈరోజు ఆటలో ముఖ్యాంశం. ఇలా సింగిల్ డిజిట్కే వీళ్ళు పరిమితం కావడం ఆందోళన కలిగించింది. మొదటి నుంచి తనదైన శైలిలో దూకుడుగా ఆడిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ని ఒంటి చేత్తో నడిపించాడని చెప్పాలి. 37 బంతులు ఎదుర్కొని 68 పరుగులు చేశాడు. కఠినమైన ఈ పిచ్ పైన ఆయన ఇన్నింగ్స్ లో 2 సిక్స్లు 8 ఫోర్లు ఉండడం విశేషం. అలాగే హర్షిత్ రాణా 33 బంతులు ఎదుర్కొని 35 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు 1 సిక్స్ కూడా ఉన్నాయి. అనుభవజ్ఞులైన బ్యాట్స్మెన్స్ అంతా వరుసగట్టి పెవిలియన్ చేరిపోతుంటే హర్షిత్ రాణా చేసిన పోరాటం చాలా అభినందించదగిందేనని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఆస్ట్రేలియా బౌలర్లో హజిల్వుడ్ 3 వికెట్లు తీసి భారత్ టాప్ బ్యాట్స్మెన్ ను పెవిలియన్ చేర్చాడు. అట్లాగే బార్ట్లెట్ 2 వికెట్లు తీశాడు. ఎలిస్ 2 వికెట్లు తీసి భారత జట్టును ఊపిరాడకుండా వెనక్కి పంపగలిగారు. ఆస్ట్రేలియా జట్టులో మిచెల్ మార్ష్ కెప్టెన్ 26 బంతులు ఎదుర్కొని 46 పరుగులు చేశాడు. హెడ్ 15 బంతులు ఎదుర్కొని 28 పరుగులు చేశాడు. ఇంగ్లీష్ 20 బంతులు ఎదుర్కొని 20 పరుగులు చేసి ఆస్ట్రేలియా జట్టును విధిపథంలో నడిపించారు. భారత బౌలర్లలో బుమ్రా 2, వరుణ్ చక్రవర్తి 2, కులదీప్ యాదవ్ 2 వికెట్లు మాత్రం తీసుకున్నారు. భారత్ చేసిన 125 పరుగుల స్కోర్ 20 ఓవర్లకి. ఇది T20 మ్యాచ్ కావడం విశేషం. ఆస్ట్రేలియా జట్టు విజయాన్ని ముందే ఖరారు చేసినట్లయింది. మెల్బోర్న్ పిచ్ బ్యాటింగ్ కి అనుకూలంగా లేదు. బౌలర్ల హవా కొనసాగింది. అయినా భారత బౌలర్లు తక్కువ స్కోర్ కావడంతో ఆస్ట్రేలియా జట్టును నిలువరించలేకపోయారు. మొదటి మ్యాచ్ లో పెర్త్ లో జరిగినప్పుడు వర్షం కారణంగా ఫలితం తేలలేదు. రెండో మ్యాచ్ మెల్బోర్న్లో భారత జట్టు ఘోరంగా ఓడిపోవడంతో 5 T20ల సిరీస్లో ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ గెలిచి ముందడుగు వేసింది. భారత జట్టు మేల్కోకపోతే సిరీస్ కూడా వన్డే సిరీస్ ఇటు కోల్పోయాం. ఇదే క్రమంలో T20 సిరీస్ కూడా కోల్పోయే అవకాశం ఉంది. భారత జట్టు తిరిగి పుంజుకోవాలని భారత అభిమానులు కోరుతున్నారు.